రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో కల్తీ పాల బాధితులను వైసీపీ నేతలు మరియు మాజీ మంత్రులు పరామర్శించారు. అనంతరం మీడియాతో వైసీపీ నేతలు మాట్లాడారు. రాష్ట్ర ప్రజల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. మాట్లాడక ముందే ఎందుకు ఎటువంటి చర్యలు గాని, ఎలాంటి హామీలు గాని, ఎలాంటి బాధ్యత గాని ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదు? వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రంలో నిద్రపోతుంది. ఎందుకంటే మేము మాట్లాడిన తర్వాతే వాళ్ళేదో వచ్చి తూతూ మంత్రంగా హడావిడి చేసినటువంటి పరిస్థితులు మనం చూసాము. ఈ రోజు హాస్పిటల్ విజిట్ కి వెళ్ళాము, పేషెంట్స్ ని పలకరించాము. ఆ పాలు తాగిన తర్వాత ఈ విధంగా మాకు ఇబ్బంది అయిందని చెప్తా ఉన్నారు. వాళ్ళ అటెండీస్ తో మాట్లాడాము. ఏంటంటే కల్తీ పాలు. నేను అడుగుతా ఉన్నాను, రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అనేది పనిచేస్తుందా? కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ సమాధానం చెప్పాలి. ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఏం మెజర్స్ తీసుకున్నారు? ఈ రోజు కల్తీ పాల వరకు కూడా వచ్చి ఈ రోజు సామాన్య ప్రజలు చనిపోతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 900 మంది రాష్ట్రం మొత్తం కూడా డయేరియా అని చెప్పి ఈ 20 నెలల కాలంలో అడ్మిట్ అయినటువంటి పరిస్థితులు, ఎంతో మంది డెత్స్. హాస్టల్ పిల్లలు స్టేల్ ఫుడ్ అని, ఫుడ్ కంటామినేషన్ అండి, వాటర్ కంటామినేషన్ అని రకరకాల కారణాలతో ఇబ్బంది పడతా ఉన్నారు. అంతేందుకు ఈ రోజు ఇక్కడ మాట్లాడుతా ఉన్నాము. రైట్ నౌ ఈ రోజున శ్రీకాకుళంలో ఒక వ్యక్తి చనిపోయారు. 56 మంది డయేరియా వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. దీన్ని బట్టి ఒక్కసారి అర్థం చేసుకోండి, రాష్ట్రంలో ఏ విధంగా వైద్య ఆరోగ్య శాఖ పని చేయట్లేదు, ఫెయిల్ అయింది, నిద్రపోతుంది అని మనకు స్పష్టం అవుతా ఉంది. మరి ఈ ఘటన జరిగితే ఏమాత్రం కూడా దీని గురించి కావాల్సినటువంటి కేర్ ఇవ్వాల్సింది పక్కన పెట్టి ఇక్కడ రాజమండ్రిలో కల్తీ పాల వల్ల అనారోగ్యం చేసిందని రాజమండ్రి హాస్పిటల్కి వెళ్తే లేదు మేము ఇక్కడ చూడం అని చెప్పి చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఇంకొంచెం దూరం వెళ్లి కాకినాడ హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూడా మేము సరైన చికిత్స అందించలేమని చెప్పి మరి గవర్నమెంట్ చేతులు ఎత్తేసి మీ ఇష్టానికి మీరు ఎక్కడికైనా వెళ్ళి చూపించుకోండి అని స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. మరి మధ్యతరగతి పరిస్థితుల్లో ఉన్నటువంటి వీళ్ళు, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఏజ్డ్ పీపుల్ అందరూ కూడా ఉన్నారు దీంట్లో. మరి వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ తోచినట్టుగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో జాయిన్ చేస్తే లక్షల వ్యవధిలో బిల్స్ అవుతున్నారు. నేను మీకు ఒక ఉదాహరణ, చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. నిజంగా వైసీపీ నాయకులు మేమందరం కూడా, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం కూడా ఇక్కడ వచ్చి ఈ విషయంలో వీరందరికీ కూడా సంఘీభావం తెలియజేస్తూ అండగా ఉండడం జరిగింది. ఈ రోజున వైసీపీ పార్టీ ముఖ్యంగా డిమాండ్ చేసేది ఒక్కటే, గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అనేది ఉండడం వల్ల ఎలాంటి చిన్న ఆపదలు వచ్చినా లేదా వైద్యం చేయించుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ అనేది వాళ్ళకి అండగా ఉండేది కనుక వాళ్ళ మీద, అంటే ముఖ్యంగా పేదలు, నిరుపేదలు, మధ్యతరగతి వాళ్ళకి అంత బర్డెన్ అనేది ఉండేది కాదు. కానీ ఈ రోజున ఇందాకనే మంత్రి గారు చెప్పారు, మాజీ మంత్రి గారు, ఒక బాబుకి సంబంధించి బిల్లు ఇప్పటి వరకు కూడా 8.5 లక్షలు అయ్యింది. ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది. ముందుగా ఎంత బిల్లు అవుతుందో తెలీదు. ఇలాంటి పరిస్థితిలో అంటే వాళ్ళకి ఎంత భారం అవుతుంది ఈ వైద్యం అనేది అర్థమవుతుంది. అంటే ఈ రోజున ఇక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ విధంగా ఇబ్బంది పడిన వాళ్ళకి వైద్యం అందించకపోవడం వల్ల, ప్రైవేట్ హాస్పిటల్ని ఆశ్రయించడం వల్ల అక్కడ జరిగిన ట్రీట్మెంట్ కి ఖర్చు అయ్యింది. ఈ రోజున ప్రభుత్వం ఇంతవరకు కూడా మరి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా అండగా ఉంటాము, ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేస్తామన్నది కూడా సరి అయిన గైడ్ లైన్స్ వాళ్ళకి ఇవ్వలేదు. ఈ రోజున మేమంతా కూడా డిమాండ్ చేసేది ఒక్కటే, ఎవరైతే ఇక్కడ వైద్యం తీసుకుంటూ ఉన్నారో, అంటే ఈ పాలు తాగడం వల్ల, ఈ కల్తీ పాలు తాగడం వల్ల ఇబ్బంది పడి వైద్యం తీసుకుంటున్న వివిధ హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైద్యానికి అవ్వాల్సిన ఖర్చు అంతా కూడా కొలీగ్, స్నేహితుడైనటువంటి డాక్టర్ శ్రీనివాస్ గారు, ఇతరత్ర పెద్దలందరి నేతృత్వంలో క్రిటికల్ గా ఉన్నటువంటి పేషెంట్స్ కిమ్స్ హాస్పిటల్లో ఉన్నారు. ప్రెసెంట్ ఒక 8-10 మంది వరకు ఉన్నారు, డయాలసిస్ చేయించుకుంటూ వెంటిలేటర్ల మీద. వాళ్ళ కుటుంబాలని ఓదార్చాలని జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వాళ్ళందరికీ కూడా భరోసా ఇవ్వడం కోసమే మేమందరం కూడా రావటం జరిగింది. జరిగినటువంటి సంఘటన తరువాత జరిగినటువంటి పరిణామాలు కూడా మీకు అందరికీ కూడా విదితమే. ప్రభుత్వ స్పందన ఎంత నామమాత్రంగా ఉందో కూడా మన అందరం చూసాం. మీరు ఒకసారి గమనిస్తే ఈ రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా సరే
ఏ రకమైనటువంటి సంఘటన అయినా సరే, వాటర్ కంటామినేషన్ వచ్చి పిల్లలకు బాగలేదు, లేకపోతే ఎవరో చనిపోయారన్న, ఫుడ్ కంటామినేషన్ వచ్చి విలేజెస్ ఖాళీ అయిపోయే పరిస్థితి వచ్చి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందన్న, ఎక్కడైనా ఒక చిన్న తొక్కిసలాట జరిగి ప్రాణాలు పోయాయన్న, వెంటనే ముఖ్యమంత్రి గారు ఒకటే మాట, 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తాం, మీరెవరు మాట్లాడరు. 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తాం, మీరెవరు మాట్లాడరు. ఇదేనా ప్రభుత్వం పని? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్తీకి జరిగినటువంటి సంఘటనలు నేను కొన్ని మీ నోటీసు తీసుకొస్తా. ఈ ప్రభుత్వం 2024 జూన్లో కొలువు తీరింది. జూన్లో ఆన్ ది వెరీ నెక్స్ట్ మంత్ 2024 జూలైలోనే మా శ్రీకాకుళం జిల్లా కేజీబీవి అంటే ఒక మహిళా గర్ల్స్ కి సంబంధించినటువంటి హాస్టల్ కేజీబీవి వాటర్ కంటామినేషన్ అని సుమారుగా ఒక 20 మంది పిల్లలు హాస్పిటలైజ్ అయ్యారు. అసలు అదే రోజు కానీ ప్రభుత్వం కళ్ళు తెచ్చుంటే, అదే రోజు కానీ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే హాస్టల్స్ లో వాటర్ కంటామినేషన్ ఏంటి, హాస్టల్స్ లో ఫుడ్ కంటామినేషన్ ఏంటి, గత 5 ఏళ్లు కూడా ఈ రకమైనటువంటి వార్తలు మనం ఎక్కడా చూడలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్నటువంటి కనీస జ్ఞానం ఉండుంటే ఈ రోజు ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కాదు. మీరు ఒక్కటంటే కుళ్ళిపోయిందిగా గుర్తించిన సందర్భం. మరి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళపైన కేసులు ఏం కట్టారు? ఎన్ని రెస్టారెంట్లు, ఎన్ని బేకరీలు సీజ్ చేశారు? అంటే ఇది ప్రభుత్వం యొక్క నిర్లిప్తం కాదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ హాస్పిటల్ రాజమండ్రి చూడండి. గవర్నమెంట్ హాస్పిటల్ ఇవాళ పరిస్థితి ఏ రకంగా ఉందని అంటే సూపర్ స్పెషలిస్టులు ఎక్కడ ఉండరు, నెఫ్రాలజిస్ట్ ఉండరు, కార్డియాలజిస్ట్ ఉండరు, ఎండోక్రైనాలజిస్ట్ ఉండరు. అసలు వీళ్ళందరినీ కూడా ఒక ఫుట్బాల్ లా తిప్పుతా ఉన్నారు పేషెంట్స్ ని. రాజమండ్రి అంటే కాకినాడ నుంచి మళ్ళీ రాజమండ్రి ప్రైవేట్ హాస్పిటల్స్. ఇప్పుడే రెయిన్బో హాస్పిటల్లో ఒక చిన్నారి ఉన్నాడండి. చిన్నారి ఉన్నప్పుడు ఇప్పుడే మాజీ మంత్రులు చెప్తా ఉన్నారు 8 లక్షల రూపాయలు బిల్లు వేశారని. అసలు మా పార్టీ స్పందించకపోతే వీళ్ళు చేతులు దులుపుకునే కార్యక్రమమే కదా చేసేది. అంటే అసలు ప్రభుత్వము ఈ పార్టీకి వచ్చి అసలు హాస్పిటల్స్ లో బిల్స్ అడ్వాన్సులు కట్టించుకోవడం ఏంటండి? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేస్తా ఉన్నారు. రాజమండ్రిలో ఏదైతే హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది మెడికల్ కాలేజ్ కానుకుని, దాని వర్క్స్ జరుగుతున్నాయని అడుగుతా ఉన్నా. మెగా ఇంజనీరింగ్ కంపెనీకి ఇచ్చి ఉన్నారు. హాస్పిటల్ వర్క్ అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది. సుమారుగా 250 కోట్లు విలువ చేసే హాస్పిటల్ వర్క్స్ ఆగిపోయినాయి. మరి నిజంగానే కనుక జగన్ అన్న ఉండి ఉంటే ఈ పాటికి మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ కంప్లీట్ అయ్యి ఉండే. సూపర్ స్పెషలిస్టులు అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉండేవారు. మరి వీళ్ళందరికీ కూడా అత్యాధునికమైన వైద్యం జరిగి ఉండేది కాదా అని అడుగుతా ఉన్నా. వీళ్ళు కేవలము నిద్రపోయే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలను ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన హెరిటేజ్ కంపెనీ ఉందండి, ఆయన కంపెనీయే పెద్ద కల్తీ. కేరళ గవర్నమెంట్ ఫైన్లు ఇచ్చారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు నేర్పిన విద్యే నీరజాక్ష అని ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఒక యాక్సిడెంట్ కింద చిత్రీకరించే కార్యక్రమం